గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఉత్తరా వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణశల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 307 అధ్యాయాలు పూర్తి చేసి 318వ అధ్యాయంలోని 54వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 55వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణజయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసముక్షాంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సముద్ధర్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యదానుపశ్యతేత్యంతం అహన్యహని కాశ్యప తదా స కేవలీభూతః షడ్వింశమనుపశ్యతి. సాధకుడు ప్రతిరోజు కూడా పరమాత్మ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రకృతి సంసర్గం లేనివాడై 26వ తత్వమైన పరమాత్మను తెలుసుకోగలుగుతాడు. యాజ్ఞవల్క్య ఉవాచ కృత్నధారణిమేవాత్మం మన్యే గంధర్వసత్తమా జిజ్ఞాససే చ మాం రాజన్ తన్నిబోధయథాశ్రుతం. యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు, నిస్సందేహంగా నువ్వు జ్ఞానాన్ని అంతా కూడా ధారణ చేసే మేధావివి అని నేను భావిస్తున్నాను. సమస్తం తెలిసి కూడా నన్ను ప్రశ్నించి నా సిద్ధాంతాన్ని వినాలి అనుకుంటున్నావు. కాబట్టి నేను విన్నది విన్నట్టుగా చెప్తా. అభుజ్యమానాం ప్రకృతిం భుజ్యతే పంచవింశకః నతు భుజ్యతి గంధర్వ ప్రకృతి పంచవింశకం. ప్రకృతి జడం కాబట్టి దాన్ని 25వ తత్వమైన జీవాత్మ తెలుసుకుంటాడు. కానీ ప్రకృతి జీవాత్మను తెలుసుకోలేడు. ప్రకృతిని మాత్రం జీవాత్మ తెలుసుకుంటాడు, కానీ ప్రకృతి మాత్రం జీవాత్మను తెలుసుకోలేదు. అనేన ప్రతిబోధేన ప్రధానం ప్రవదంతి తత్ సాంఖ్యయోగాస్య తత్వజ్ఞ యథా శృతి నిదర్శన. సాంఖ్యయోగ శాస్త్ర తత్వజ్ఞులు వేదాలు నిరూపించిన దాన్ని అనుసరించి నీటిలో ప్రతిబింబించే చంద్రునితో సమానంగా ప్రకృతిలో జ్ఞానస్వరూప అయిన జీవాత్మ జ్ఞాన ప్రతిబింబం పడటం వల్ల ఆ ప్రకృతిని ప్రధానం అని చెప్తారు. పశ్యన్ తథైవ చాపశ్యన్ పశ్యన్యః సదానగా షడ్వింశం పంచవింశంతు చతుర్వింశం చ పశ్యతి. జీవాత్మ మెలకువ మొదలైన అన్ని అవస్థల్లో కూడా సమస్తం చూస్తాడు. సుషుప్తి సమాధి స్థితుల్లో ఏమీ చూడలేడు. అలాగే పరమాత్మ 26వ తత్వమైన తనను తానే, 25వ తత్వమైన జీవాత్మను, 24వ తత్వరూపమైన ప్రకృతిని చూస్తూ ఉంటాడు. నతు పశ్యతి పశ్యంస్తు యస్యై నమను పశ్యతి పంచవింశోభిమన్యేత నాణ్యోస్తి పరతో మమ.
జీవాత్మ నన్ను మించింది ఇంకేమీ లేదు అని భావించినట్లయితే తను నిరంతరం చూసే పరమాత్మను తెలుసుకున్నట్లే అవుతుంది. నా చతుర్వింశకోగ్రాహ్య మనుజైర్జ్ఞానదర్శిభి మత్స్యోదకమన్వేతి ప్రవర్తేత ప్రవర్తనాత్. తత్వజ్ఞులైన మానవులు ప్రకృతిని ఆత్మగా గ్రహింపరాదు. నీటిలో ఉన్న దాన్ని అనుకరించిన చేప తాను నీటి కన్నా వేరు అని అనుకుంటుంది. కాబట్టి మనుష్యుడు కూడా దానిలాగానే ప్రవర్తించాలి. కానీ ప్రకృతిని తానుగా భావించరాదు. తథైవ భుజ్యతే మత్స్య తథైషోప్యనుభజ్యతే సస్నేహ సహావాసాశ్చ సాభిమానాశ్చ నిత్యశః స నిమజ్జతి కాలస్య యదైకత్వన్న భుజ్యతే ఉన్మజ్జతి కాలస్య. సమత్వేనాభిసంవృత. నీటిలో ఉన్న చేప ఆ నీటి కంటే తను వేరుగా అనుకున్నట్లే ఈ జీవాత్మ ప్రాకృత శరీరంలో ఉన్న ప్రకృతి కంటే తాను భిన్నుడని అనుకుంటాడు. అయినా అతడు శరీరం మీద మమకారం, సహవాసం, అభిమానం వల్ల పరమాత్మతో తన ఐక్యాన్ని అనుభవంలోకి తెచ్చుకొనకపోతే కాలం అనే సముద్రంలో మునిగిపోతాడు. కానీ అతడు సమతాబుద్ధి కలిగి పరమాత్మ తాను ఒకటే అని తెలుసుకున్నప్పుడు కాల సముద్రం నుంచి బయటపడతాడు. యదా తు మన్యతేన్యోహం అన్య ఏష ఇతి ద్విజః తదా స కేవలీభూత షడ్వింశమనుపశ్యతి. నేను వేరు, ఈ ప్రాకృత శరీరం లేక అనాత్మైన జగత్తు నాకన్నా ఇతరమైనది అని ద్విజుడు తెలుసుకున్నప్పుడు ప్రకృతి సంసర్గం లేక 26వ తత్వమైన పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. అన్యస్య రాజన్నవరః తథాన్య పంచవింశతిః తస్థానాచ్చానుపశ్యంతి ఏక ఏవేతి సాధనః. రాజా, పరమాత్మ వేరు, జీవాత్మ వేరు. పరమాత్మ జీవాత్మకు ఆశ్రయం కావడమే అందుకు కారణం. కానీ జ్ఞానులైన మహాత్ములు ఆ ఇద్దరిని ఒకటిగానే చూస్తారు, భావిస్తారు. తే నైతన్నాభినందంతి పంచవింశకమచ్యుతం జన్మ మృత్యుభయాద్భీత యోగా సాంఖ్యాశ్చకాశ్చప షడ్వింశమనుపశ్యంతః శుచ్యస్తత్పరాయణ. ఓ కాశ్యప, జనన మరణ భయం వల్ల భీతులైన యోగ సాంఖ్య సాధకులు భగవత్పరాయణులై శుద్ధమైన మనస్సుతో 26వ తత్వమైన పరమాత్మ దర్శనం చేస్తూ జీవాత్మ పరమాత్మలను ఒకటిగా భావించడమే కాకుండా ఈ అభేద దర్శనాన్ని అభినందిస్తారు. యథాన కేవలీభూత షడ్వింశమనుపశ్యతి తదా స సర్వ విద్విద్వాన్ న పునర్జన్మ విందతి. జీవాత్మ ప్రకృతి సంసర్గం లేకుండా పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందినప్పుడు సర్వజ్ఞుడైన విద్వాంసుడై ఈ లోకంలో పునర్జన్మను పొందడు. ఏవమప్రతిబుద్ధశ్చ బుద్ధమానశ్చ తేనఘ బుద్ధశ్చోక్తో యథా తత్వం మయా శృతి నిదర్శనాత్. అనగా ఈ రీతిగా జడమైన ప్రకృతి, చైతన్యవంతమైన జీవాత్మ, జ్ఞానస్వరూపమైన పరమాత్మను వేదాన్ని అనుసరించి ఉన్నది ఉన్నట్లు నిరూపించానయ్యా. పశ్చాపశ్యం యో న పశ్యేత్ క్షేమ్యం తత్వంచ కాశ్యప కేవలం చాజ్యం పంచవింశం పరంచేత్. ఓ కాశ్యప, జీవాత్మను, ప్రకృతి మొదలైన జడ సమూహాన్ని విడివిడిగా తెలుసుకోలేనివాడు, శుభంకరమైన తత్వం చూడనివాడు, కేవలమైన వారిని, ఆ కేవల్ని భావించేవాడు సమస్తానికి ఆది కారణమైన జీవాత్మను, పరమాత్మను యథార్థ రూపంగా తెలుసుకొనని వాడే. కృష్ణార్పణమస్తు. కృష్ణ సాయి కృష్ణార్పణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాः సమస్తాः సుఖినో భవంతు.